ఫ్రెండ్స్, ఒక్క పర్యటన తెలంగాణ రాజకీయాల్లో భూకంపం సృష్టిస్తోందా? మోడీ ముందుగా పవన్ కళ్యాణ్ ఇంటికి, ఆ తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళడం, ఇది కేవలం మర్యాద పర్యటనలా లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు సంకేతమా? చూద్దాం రండి. గడిచిన 20 రోజులుగా చూస్తే తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. ముందుగా ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతం, ఆ తర్వాత జర్నలిస్ట్ సంఘాల పేరుతో బూతుల సభ, ఆపై కల్వకుట్ల కవిత. ఆనాడు తెలంగాణ బిడ్డపై కేసులు పెడితే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ఈ రోజు లోకేష్, పవన్ కళ్యాణ్ వర్షానికి మీ సెక్రటేరియట్ లోకి నీళ్లు రాకుండా చూసుకోండి, ఇదేం మీ సామ్రాజ్యం కాదు, ఏపీ తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరుకోం, ఆంధ్ర పాలకులు తెలంగాణ సెక్రటేరియట్ లో గంట తిప్పుతామంటే కుదరదు అంటూ వార్నింగ్లు. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉదంతానికి చంద్రబాబు ఇంటి ముట్టడికి సంబంధం ఏమిటి? ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెట్టక ముందే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయటం. అంటే మాట్లాడక ముందే తీర్పా, సభ జరగక ముందే విమర్శల? ఇది చూస్తుంటే తెలంగాణలో ఎన్డీఏ కూటమి బలపడుతుందనే భయం కొందరిలో మొదలైందా అనే అనుమానం వేస్తోంది. ఎందుకంటే బీజేపీకి 2 కళ్ళులా టీడీపీ, జనసేన కలిసి తెలంగాణలో యాక్టివ్ అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ లెక్కలు మొత్తం మారిపోతాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, ఇద్దరికి కొత్త తలనొప్పి మొదలవుతుందనే టెన్షనా? అందుకేనా మోడీ పర్యటన తర్వాత ఒక్కసారిగా రాజకీయ దాడులు పెరగడం, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం, చంద్రబాబు పేరును ప్రతి వివాదంలోకి లాగడం? ఇది నిజంగా తెలంగాణ ఆత్మగౌరవ పోరాటమా లేక ఎన్డీఏ భయంతో మొదలైన రాజకీయ యుద్ధమా? మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి.